బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోట పట్టణంలో శోభాయమానంగా జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. కోట పట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్యామసుందరపురంలోని కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం శోభాయమానంగా జరిగింది. ఈ ఉత్సవం సందర్భంగా ఎటు చూసినా జనసంద్రంగా మారింది. విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి. వివిధ కూడళ్ల వద్ద అంజనీపుత్రుని జెండాలను ఏర్పాటు చేసుకున్నారు. పట్టణ వీధుల్లో జరిగిన ఈ ఊరేగింపు వద్ద బ్యాండు మేళాలు, తప్పెట్లు, కోలాటాలు, బేతాల, కాంతర నృత్యాలు, మంగళ వాయిద్యాలు, యువత చిందులతో సందడి చేశారు. ముందుగా కలిశం కొట్టు అయినటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వద్ద ఆంజనేయ స్వామి జెండాకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండాలకు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లపై ఉంచి గ్రామోత్సవం జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, తీగల సురేష్ బాబు, నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, పలగాటి వంశీకృష్ణారెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి, జమ్మి ప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో విజయదశమిని పురస్కరించుకొని శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని వెండి కవచాలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారికి వెండి కవచాలు అలంకరించడం అనేది భక్తుల భక్తి నమ్మకానికి నిదర్శనమని, వెండి కవచాలు అమ్మవారికి శాశ్వతమైన అలంకారాన్ని రూపాన్నిస్తాయని అర్చకులు డాక్టర్ పెల్లూరి సునీల్ తెలిపారు. వెండి కవచం వెలుగులతో శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే శ్రీ వైష్ణవి దుర్గాదేవిని సముద్ర జలాలతో అభిషేకం చేశారు. అర్చకులు పెల్లూరు సునీల్ మంత్రోచ్చారణ మధ్య అమ్మవారికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి కలశ స్థాపన చేశారు. శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి సహస్రనామ పారాయణం, కుంకుమ పూజ చేపట్టారు. భక్తులకు శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా కోట మండలం శ్యాంసుందరపురంలోని కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జెండా ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ నిర్వాహకులు శరవణ ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, గంధం శ్రీనివాసులు స్వామివారికి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు శరవణన్ అతిథులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కండువాతో ఆలయ సత్కారాన్ని అందించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోట మండలం వంజీవాక గ్రామానికి చెందిన వాసంరెడ్డి, మస్తాన్ రెడ్డి, గాయత్రి దంపతులతో పాటు దాసరి ప్రణీత్ ఉభయదాతలుగా వ్యవహరించారు. అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు ఆలయ నిర్వాహకులు శరవణన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య,
ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, కంచి పన్నగసాయి, బాలు, ఇప్పలపల్లి కృష్ణయ్య, మస్తాన్ రెడ్డి, అర్చకులు పెల్లూరు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్లేట్ తీసిమ్మా. కింద పట్టుకోమన్నా ఈరోజు శుభదినం, ఆదివారం, అమావాస్య, విజయదశమి రాబోయే రోజుల్లో ముందుగా వచ్చేటువంటి అమావాస్య రోజు ఈరోజు జెండా ఉత్సవం చేయడం జరిగింది. ఘనంగా చేశారు మన శ్యామసుందరపురం కోట పంచాయతీ శ్యామసుందరపురం. నిజంగా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం ఇక్కడ జరగడం అనేది మన ప్రాంతం చేసుకున్న అదృష్టం అన్నమాట. ఎందువల్ల ఎంత ఐకమత్యంగా, ఎంత హాయిగా, ఎంత జాలీగా చేస్తున్నారంటే అందరూ కూడా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలకి అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా ఇంత 4 గంటలు చేయాలని ఆశిస్తున్నాం. ఈరోజు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వచ్చి, తర్వాత మన అర్హర రైస్ మిల్ అధినేత అయినటువంటి గంధం సేనయ్య గారు ఒక దంపతులు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పూజలు కూడా ఆంజనేయ స్వామి వారికి చాలా చక్కగా జరిగాయి. ఎందువల్లంటే అందరూ కూడా ప్రోత్సహిస్తే, ఇట్లాంటి కార్యక్రమాలకి చేయూతనిస్తే అది మనం సంపాదించిన డబ్బులకు కూడా, దాచిపెట్టిన డబ్బులకు కూడా గౌరవం, విలువ ఉంటుందన్నమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాతలయ్యి ఇట్లాంటి కార్యక్రమాలకి చేయూతనిస్తే, ఒక్కరు ఇద్దరు కలిసి చేయాలంటే కష్టం ఇట్లాంటి పెద్ద కార్యక్రమాలు. అందువల్ల అందరూ కూడా శ్యామసుందరపురమే కాదు, చుట్టుపక్కల గ్రామాల కూడా స్పందించి దాతలయ్యి ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి కార్యక్రమాలకి చేయూతనివ్వాలని అందరినీ కోరుకుంటూ సాయిరాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం చాలా వైభవంగా జరిగింది. వైభవం అంటే రామనామ సంకీర్తనతో జరిగింది. నువ్వు ఎన్ని డీజేలు పెట్టావా, టపాసులు కాల్చావా అని కాదు ఆయన చూసేది. ఎక్కడ రామనామం జపించబడుతూ ఉంటుందో అక్కడ నేనుంటాను అని స్వయంగా స్వామి చెప్పినాడు. కాబట్టి రామనామ స్మరణతో చాలా ఉల్లాసంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా గ్రామోత్సవంలో ఈరోజు పాల్గొన్నారు. ఇది మన ఊరికి ఈరోజు చాలా శుభసూచకమైనటువంటి శకునంగా భావించవచ్చు. అట్లాగే స్వామివారి
అనుగ్రహం అందరికీ లభించాలని ఈరోజు విశేషమైన అలంకారం పూజలు చేయడం జరిగింది. ఈరోజు సాయంకాలం భక్తులకు అన్నప్రసాద వినియోగం కోసం వంజివాక వాస్తవ్యులు శ్రీయుతులు వాసంరెడ్డి మస్తాన్ రెడ్డి గారు, ఆయన స్నేహితుడైనటువంటి దాసరి ప్రణీత్ కుమార్ గారు వాళ్ళు సహకరించారు. వాళ్ళకి అభయ ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు కలగాలని ఆశీర్వదిస్తున్నాం. జై శ్రీరామ్. ఈరోజు చాలా రోజు నుంచి నా మనసులో ఉన్న మాట, ఇక్కడ చిన్న గుడిగా స్థాపించబడి ఈరోజు పెద్దలు ఆశీర్వాదంతో దాతల సహకాయ సహకారాలు అంటే వస్తు రూపంగా కానీ డబ్బు రూపంగా కానీ ప్రతిదానికి ఇంత చేయూతనిచ్చి ఇక్కడ ఇంత మంచి గుడి ఏర్పడేదానికి సహాయం అందించిన పెద్దలందరికీ నేను శిరస్సు వంచి వాళ్ళ పాదాలకి నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేశ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని కొండాపురం పంచాయతీలో వైద్యాధికారిని హేమ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్తులకు బీపీ, షుగర్, హెచ్బీ, రొమ్ము క్యాన్సర్, చెస్ట్ క్యాన్సర్, గర్భిణీలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాల దృష్టిలో పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్, హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మన ప్రధానమంత్రి గారు 17వ తారీఖు సెప్టెంబర్ 2025న ఎస్ఎన్ఎస్పిఏ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎస్ఎన్ఎస్పిఏ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎస్ఎన్ఎస్పిఏ అంటే ఏంటంటే స్వచ్ఛ నారీ సశక్తి పరివార్ అభియాన్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాన్ని చేకూర్చాలని మన ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య కాంపోనెంట్స్ ఏంటంటే, మనం ఏమేమి టెస్ట్ చేస్తామంటే బీపీ, షుగర్, హెచ్బీ, అలాగే ఇమ్యునైజేషన్ టు చిల్డ్రన్, ప్రెగ్నెంట్ ఉమెన్ స్క్రీనింగ్, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ అవన్నీ చేస్తాము. కాబట్టి ప్రజలందరూ ఈ ప్రోగ్రామ్ని ఉపయోగించుకొని ఆరోగ్యకరమైన కుటుంబాలను చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వాకాడు మండలంలో ఉన్నటువంటి కొండాపురం గ్రామానికి స్వస్తి నారి సశక్తి పరివార్ అభ్యాస్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం ఈ శిబిరాలు ఏర్పాటు చేయడం అయింది. దీని కింద గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంటు, మన ప్రధానమంత్రి మోదీ గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీని కారణం ఏంటంటే, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు విపరీతమైన క్యాన్సర్ అనే ఒక వ్యాధి ప్రబలిందని చెప్పుకొస్తున్నారు. ఇది 2030 నాటికి విపరీతంగా ప్రబలే అవకాశం ఉంది. అంటే ఇది బలంగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ భారతదేశం మొత్తం మీద కూడా ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అది రొమ్ము క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, లేదు కడుపులో ఎటువంటి జబ్బులున్నా సరే వీటన్నిటి కూడా చెక్ చేయడం జరుగుతుంది. దానికి తోడు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సరు, క్షయవ్యాధి స్కానింగు, మానసిక సేవలు, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అన్ని కార్యక్రమాల కింద వస్తుంది. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్, మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా దూరదృష్టితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమానికి మన కొండాపురానికి హేమ మేడం గారిని వేయడం జరిగింది. వాళ్ళతోటి ఎంఎల్హెచ్బి అనేవాళ్ళు వాళ్ళకు 3 ఉన్నారు. అదేవిధంగా స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి మొదలుపెట్టేందుకు ముందుకొని ఇది
మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది ఎంతో ఆనందదాయకమని చెప్తూ ఉన్నాను. ఇది మన దేశవ్యాప్తంగా ప్రతి విలేజ్లో కూడా జరుగుతుంది. ఉన్న పేదలందరూ కూడా క్యాంపు పెట్టినప్పుడు తప్పనిసరిగా ఏ చిన్న వ్యాధులున్నా సరే తప్పనిసరిగా చూపించుకొని ముందు జాగ్రత్త పడతారని కూడా నా ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాంపుని వేస్ట్ చేయకుండా అందరూ ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేటలో వెలసి ఉన్న శ్రీ 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 చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రులు పురస్కరించుకొని మొదటి రోజు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో పవిత్ర కాలంగి నది నుండి జలాలు తీసుకొచ్చి కలశములు స్థాపించి కలశములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అఖండ జ్యోతిని అమ్మవారి వద్ద వెలిగించారు. కలశ స్థాపన ఉభయకర్తలుగా బీరక వెంకటరాంబాబు దంపతులు వ్యవహరించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుండి డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసిన చాప తాడును ఉంచారు. ఈ నెల 4వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భ చాప తాడు కీలకంగా ఉంటుంది. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభం పైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేరిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తోంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణు దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి చాప తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు 7.5 అడుగుల వెడల్పుతో దర్భ చాప 225 మీటర్ల పొడవు తాడు సిద్ధం చేశారు. ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలకి అటవీ శాఖ తరపున దర్భతాడు దర్భచాప ఇవ్వడం ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా మా అటవీ శాఖ వారు ఏర్పేడు వద్ద నుంచి దర్భ తీసుకొచ్చి ఎన్నో రోజులు శ్రమించి స్వామివారికి కావలసిన దర్భ తాడు మరియు చాప ఇవ్వడం జరుగుతుంది. అది ఇవ్వడానికే ఇవాళ మేమందరము స్వామివారి సన్నిధికి వెళుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోట పట్టణంలో శోభాయమానంగా జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం. కోట పట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి శ్రీ వైష్ణవి దుర్గాదేవి అమ్మవార్ల ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్యామసుందరపురంలోని కట్ట కింద వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.